అండి ఈపీఎఫ్లో మనకి జాబ్స్ అనేది పడ్డాయి. అంటే మనకి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్ అనేది ఉంటుంది కదా, ఇందులో జాబ్స్ అనేది ఇంజనీరింగ్ లెవెల్స్లో అనేది రిలీజ్ చేశారు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు అనేది చూడండి. సో ఇక్కడైతే చూడండి మనకి ఏమి ఇచ్చారు. సో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్ అయితే ఇచ్చారు కదా, హెడ్ ఆఫీస్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అనేది చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్లో అనేది షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను. అలాగే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేది ఇచ్చాము. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం ఎప్పటికప్పుడు. సో మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుందని చెప్తున్నాను. అందులో కూడా జాయిన్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ఉన్నాయి, ఒకసారి జాయిన్ అవ్వండి, చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఫిల్ అప్ ద ఫాలోయింగ్ డిప్యుటేషన్ పోస్ట్ ద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు డివిజన్స్ ఆఫ్ వేరియస్ ఆఫీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ అండ్ ఫండ్ ఆర్గనైజేషన్స్ అయితే ఇచ్చారు. సో వీళ్ళైతే అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఎందులో ఉండే ఈపీఎఫ్ఓలో ఉండే జాబ్స్ గురించి మీకు కనుక ఆసక్తి ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, స్కేల్ పే, నెంబర్ ఆఫ్ పోస్ట్, లొకేషన్ అనేది ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఇక్కడ చూసుకునేసరికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్లో, ఇది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే శాలరీ 67,000 నుంచి అయితే ఉంటుంది. శాలరీ స్టార్టింగే 67,000 నుంచి స్టార్ట్ అయ్యి సో మనకి 2 lakh అబోవే వస్తుంది ఫైనల్గా శాలరీ పర్ మంత్ రెమ్యునరేషన్. అది స్టార్టింగ్ 67K ఉంటుంది. అదర్ హౌస్ రెంట్, ఈపీఎఫ్ అండ్ ఈఎస్ఐ సంథింగ్ అన్నీ ఉంటాయి వీళ్ళకి, అలవెన్సెస్ అన్నీ. అయితే హెడ్ ఆఫీస్ ఢిల్లీలో. అంటే మనకి ఈపీఎఫ్ అనేది ఓన్లీ ఒక దగ్గరే ఉండదు కదా, ప్రతి స్టేట్లో ప్రతి డిస్టిక్లో అంటే ప్రతి స్టేట్లో కూడా ఉంటుంది, ప్రతి డిస్టిక్ కూడా ఉంటుంది ఈపీఎఫ్ అనేది. సో ఇక్కడ వేరియస్ మనకి లొకేషన్స్లో ఉన్నాయి, ఓన్లీ మనకి ఆంధ్ర తెలంగాణనే కాదు ఎక్కడెక్కడో ఉన్నాయి ఈపీఎఫ్ అనేది. కాబట్టి అలా ఇది ఢిల్లీలో ఈ పోస్ట్ అనేది ఉంది. సో అది అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మొత్తం 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 16 వేకెన్సీస్ ఏంటంటే ఇవి లొకేషన్స్ ఢిల్లీలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, అలాగే పుణేలో, భద్రాలో, అహ్మదాబాద్, థానే, హైదరాబాద్లో కూడా ఉంది, అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవి లొకేషన్స్ మొత్తం టోటల్ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వాళ్ళకి స్టార్టింగ్ 56K అనేది పర్ మంత్ రెమ్యునరేషన్ ఉంటుంది. అలాగే వీళ్ళకి 1,77,000 వరకు కూడా శాలరీస్ అనేది ఇంక్రిమెంట్ చేస్తారు. సో ఇవంతా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి, చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే మీకు గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ చేసుంటారో మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై చేసుకోండి. చాలా 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 మంచి జాబ్స్ ఇవి. ఈపీఎఫ్ అంటే శాలరీస్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, అలవెన్సెస్ కూడా ఉంటాయి, ఇలా బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి, కాబట్టి అప్లై చేయండి. అయితే వీళ్ళకి అది శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వీళ్ళు కూడా సేమ్ శాలరీ 56K నుంచి 1,77,000 వరకు అయితే ఉంటుంది. సో ఇది కూడా హెడ్ ఆఫీస్ ఢిల్లీలో అయితే ఉన్నాయి. సో ఈ 16 వేకెన్సీస్ మాత్రం వేరియస్ స్టేట్స్లో ఉన్నాయి. ఇవి 16 వేకెన్సీస్ అయితే. సో అవి ఒకటి చూసుకోండి. ఇంకా జూనియర్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, ఇవి 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్లో, ఈ సివిల్ డిపార్ట్మెంట్లో ఉండే జూనియర్ ఇంజనీరింగ్ 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఇవి మెయిన్ మనకి లొకేషన్స్ ఇవి. ఈ లొకేషన్స్ అన్నీ చూసుకోండి, మీకు ఎక్కడ ఉంటుందో అనేది ఈ లొకేషన్స్ అనేది మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్లో కూడా ఉంది. సో మనకి హెడ్ క్వార్టర్స్లో హైదరాబాద్లో కూడా ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. సో ఇవి మెయిన్ వచ్చేసరికి. అండ్
ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఇవి గ్రూప్ ఏ గ్రూప్ బి సివిల్ ఇంజనీరింగ్ ఆఫీసర్స్ హ్యావింగ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఆరు ఈక్వలెంట్ అండ్ సర్వింగ్ ఇంజనీరింగ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఇక్కడ ఈ పోస్టులు గ్రూప్ ఏ గ్రూప్ బి కింద వస్తాయి. అలాగే మీకు సివిల్ డిపార్ట్మెంట్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీళ్ళకి ఇక్కడ శాలరీస్ ఆల్రెడీ మీకు చెప్పేసాను ఎంత ఇస్తారు అనేది. స్టార్టింగ్ 56K నుంచి 1,77,000 అలా ఉంటుంది. అలాగే కొంతమంది 2 lakh అబోవ్ కూడా శాలరీస్ అనేది ఉంటాయని చెప్పాను ఆల్రెడీ మీకు. అయితే ఇందులో ఎలిజిబిలిటీలో ఇంకా మీకు వీళ్ళు డిప్లొమా కూడా ఇచ్చారు. సో ఎలిజిబిలిటీ కండిషన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే కొంతమంది డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో ఆ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇంజనీరింగే కాదు, డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు ఇందులో. సో కాబట్టి అదొకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఒక 2 years ఉంటుంది. ఆఫ్టర్ అనేది పర్మనెంట్ అనేది చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా డీటెయిల్స్లో చూసుకునేసరికి ఇది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు మంచిగా అన్నీ సబ్మిట్ చేయండి, మిస్టేక్స్ అంతా ఏం చేయకండి. నార్మల్గా మీ యొక్క యాజ్ పర్ 10th సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాని పరంగా మీకు ఇక్కడ రాయాలి. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, డీటెయిల్స్ ఆఫ్ ద ఆఫీస్ వర్కింగ్ అవన్నీ కూడా రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క అడ్రస్, అండ్ నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత శాలరీ, ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేస్తే ఎంత శాలరీ వచ్చేది, అలాగే ఇవన్నీ కూడా ఇందులో అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసాక మీ అడ్రస్, మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఇవన్నీ ఫిల్ చేసాక ఫైనల్లో ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ మీ సిగ్నేచరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ప్లేస్, డేట్ ఇవి కన్ఫర్మ్గా వేయండి. వేసిన తర్వాత అప్లికేషన్ ఫాము అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటుంది, అవి ఫిల్ చేసేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఆఫ్టర్ దీనికి ఒక టెస్ట్ అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేస్తారు. అవి అయిన తర్వాత మీరు ఆఫ్టర్ జాబ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళి మీరు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.